నాగరాజు గారు వేసుకోండి. హాయ్ సార్. నమస్తే సార్. పాన్ ఇండియా సినిమా, సోషియో ఫాంటసీ సినిమా ఇన్ని కలిసిన సక్సెస్ వచ్చిన తర్వాత మిరాయి ఎత్తుకున్నారు చూశారు కదా, మిరాయి ఎత్తుకున్నారు కదా. అవును, అయితే ఏంటి ఇప్పుడు? మిరాయి ఎత్తుకున్నారంటే ఇంకేం చేయాలి సార్? మీకు ఎందుకు నచ్చట్లేదు సార్? నేను కొంచెం అంబిషియస్ సినిమాలు చేయడం మీకు ఎప్పటికీ నచ్చట్లేదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. నాకు చాలా ఇష్టం అండి. ఎంత హుషారుగా ఓ బేబీలో కనిపించారు. అది కాదు, అయితే ఏంటి ఒక్కసారిగా మీరు ఒక సూపర్ హీరో అయిపోయారు కదా. అవును, అది నచ్చట్లేదు. మిరాయి సూపర్ సక్సెస్ అవుతుంది, హనుమాన్ సూపర్ హిట్, మిరాయి సూపర్ హిట్. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఏముంటది? ఇంకో 2 ఏళ్ళకి సరిపడా కథలు ఉన్నాయి సార్ నా దగ్గర. అలాంటి సినిమా కావాలి కదా. అసలు అవసరమే లేదు సార్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. నేను కోరుకునే రకమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను సార్, అంతే. అది మీకు నచ్చట్లేదు. ఎదవా బావాడు చెప్తే వించావుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చట్లేదు. మీ ఏజ్ గ్రూప్ కి సరిపడా ఫిల్మ్ కి మీరు కొంచెం దూరం. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? నా ఏజ్ గ్రూప్ సరిపడా ఏంటి సార్? మీరు ఎలా చెప్తారు నా ఏజ్ గ్రూప్ సరిపడా అనేది? మీరు జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. ప్రతిసారి ఎందుకో మీకు నచ్చట్లేదు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? మీ ఏజ్ గ్రూప్ మిమ్మల్ని నేనేం తక్కువ చేయలేదు సార్. ఏంద్ర బాబుజీ ఇదే? మీ ఏజ్ గ్రూప్ అనగా ఏం చేస్తారు? ఒక సరదాగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ లేదా ఒక మంచి లవ్ స్టోరీ. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఒక సోషియో ఫాంటసీ. ఇప్పుడు దీని తర్వాత కూడా మీరు ఏం చేయబోతున్నారు? జాంబిరెడ్డి 2 చేయబోతున్నారు. సో అది కూడా ఒక సోషియో ఫాంటసీ. సూపర్ సార్. అనేది అది మీరు మీ దృష్టి అటే ఉంది అంటున్నాను. వచ్చిండా సైంటిస్ట్ అంతే తప్పించి అంటే ఎందుకు తక్కువ చేయలేదు. నేను మిమ్మల్ని తక్కువ చేసేది అనిపించాలని మీరు ట్రాలింగ్ చేసి డిసైడ్ అయిపోయారు సార్. అదే కాదు సార్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు.